హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. నా పేరు కింగ్ సతీష్. మీరు చూస్తున్నారు ఫ్లిప్ సైడ్ తెలుగు. బడ్జెట్ ఎప్పుడెప్పుడు బడ్జెట్ వస్తుందా? బడ్జెట్ వచ్చిన తర్వాత ఏ ధరలు పెరుగుతాయి, ఏ ధరలు తగ్గుతాయి అని చాలా మంది చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఉన్న పలంగా లక్షల్లో పెరిగిన బంగారం ధర తగ్గుతుందా, లేకపోతే ఇంకా పెరుగుతుందా? వెండి అయితే 90,000 నుంచి 4,00,000 రూపాయల వరకు రీచ్ అయిపోయి మళ్ళీ నిన్నటి నుంచి కొంచెం తగ్గడం మొదలుపెట్టి ప్రజెంట్ అయితే 2,70,000 వరకు ఉంది. సో మరి వెండి ఫ్యూచర్ ఏంటి, బంగారం ఫ్యూచర్ ఏంటి? సో బడ్జెట్ వచ్చిన తర్వాత అసలు బంగారం ఏ రేంజ్ వరకు వెళ్తుంది, వెండి ఏ రేంజ్ వరకు వెళ్తుంది, అలాంటి విషయాలు ఎన్నో మనం ఈ వీడియోలో అయితే ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడంపై మరియు వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచడంపై గట్టిగా ఈసారి అయితే దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2026 తర్వాత ఏవి చౌకగా మారాయి, ఏవి ఖరీదైనగా మారాయో చెప్పాలంటే ముందు ఈ విషయం మనం తెలుసుకోవాలి. కేంద్ర బడ్జెట్ 2026, 2027 సంవత్సరానికి సంబంధించి పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా సామాన్యుల నుంచి అన్ని వర్గాల వారికి సంబంధించిన ఒకే ఒక అంశం మీద ఎక్కువగా దృష్టి సారించారు. అదే ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి, లేకపోతే ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి అనే దానిపై అందరూ ఆసక్తిగా గమనిస్తారు. 2026 బడ్జెట్ సామాన్య పౌరుడి జేబుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న దానిపై అందరి దృష్టి ఉంది. ముఖ్యంగా మనందరికీ తెలిసిందే మధ్య తరగతి ప్రజలలో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దుర్బలం నుండి ఉపశమనం కొన్ని పన్ను ప్రయోజనాల కోసం ప్రజలు ఆశిస్తున్నారు. బడ్జెట్ తర్వాత కొన్ని వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉండగా మరికొన్నిటి ధరలు పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే సుమారు 36 రకాల ప్రాణరక్షణ మందులు, క్యాన్సర్ చికిత్సలో వాడే మందులపై దిగుమతి సుంకాన్ని తగ్గించారు. అలాగే ఎలక్ట్రానిక్ మొబైల్స్ ధరలు తగ్గే అవకాశం చాలా ఉందంటున్నారు. మొబైల్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. చాలా మంది మొబైల్స్ యూజ్ చేస్తూనే ఉంటాం. ప్రతి 6 నెలలకి, సంవత్సరానికి మొబైల్ మార్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇదొక శుభవార్త అని చెప్పొచ్చు. అలాగే ఎలక్ట్రానిక్ వాహనాల ధరలు కూడా తగ్గుతాయి. మీ అందరికీ తెలిసి ఈ మధ్య కాలంలో బ్యాటరీ వెహికల్స్ ఏవి స్కూటర్స్, కార్స్ అవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. సో ఎందుకంటే పొల్యూషన్ పెట్రోల్ వల్ల, డీజిల్ వల్ల పొల్యూషన్ అని చెప్పేసి అందరూ కూడా ఎలక్ట్రానిక్ స్కూటర్స్, బైక్‌లు వాడడానికి ఇష్టపడుతున్నారు. సో అందుకోసం వాటి మీద టాక్స్‌లు తగ్గించి ఆ ధరలు కూడా తగ్గిస్తుంది. ఇంకా ఈవీ బ్యాటరీలు తగ్గుతాయి. ముడి పదార్థాలపై పన్ను మినహాయింపు కూడా ఇచ్చింది. ఇంకా ధరలు పెరిగేవి చూసుకుంటే మాత్రం అందరికీ కూడా ఒక బ్యాడ్ హాబిట్ ఉంటుంది. అదే స్మోకింగ్. సో ఈసారైతే సిగరెట్ రాయళ్ళకైతే ఒక పెద్ద బండనేసారు. దాదాపు 40%కి పైగా టాక్స్ అయితే విధించడం జరిగింది. సో సిగరెట్, పొగాకు ఉత్పత్తులు ఖచ్చితంగా 40% టాక్స్‌తో అంటే దాదాపుగా మీరు రెగ్యులర్‌గా కొనే వాళ్ళందరికీ ఐడియా ఉండుద్ది. వాళ్ళు కొనే ప్రైస్‌కి దాదాపు 20% ప్రైస్ అయితే పెరగడం జరిగింది. ఇంకా దిగుమతి చేసుకునే లగ్జరీ వస్తువులు అంటే మనం వేరే దేశాల నుంచి తెప్పించుకునే లగ్జరీ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా టాక్స్ అయితే పెంచడం జరిగింది. ఇంకా విదేశీ మద్యం అందరూ ఫారెన్ సరుకు అంటాం కదా! సో యాక్చువల్లీ ఫారెన్ నుంచి వచ్చిన మందు తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. సో అది తీసుకొచ్చిన వాళ్ళకి కూడా టాక్స్ అయితే పెంచడం జరిగింది. ఇంకా దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లు అండ్ బ్రాండెడ్ ధరలు బ్రాండెడ్ వస్తువుల ధరలు ఐ మీన్ బట్టలు, బ్యాగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా! సో ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏమవుతుందంటే క్లియర్‌గా మేక్ ఇన్ ఇండియా వస్తువుల్ని వాడాలి అందరూ. ఔట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చి అన్నిటి మీద కూడా టాక్సెస్ పెంచితే ఆటోమేటిక్‌గా వాటిని కొనడం తగ్గించి ఇదైతే మేక్ ఇన్ ఇండియా మన ఇండియాలో తయారైన వస్తువులు కొనడానికి ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తారు అనే ఒక అంచనాతో ఈ బడ్జెట్‌నైతే ఇలా ప్రవేశపెట్టారా అనైతే నాకైతే అనిపిస్తుంది. సో ముందుగా చెప్పుకున్నట్టు ఇక బంగారం ధరలు, వెండి ధరల విషయానికొస్తే అది ఇంకా ఈ రోజైతే ప్రవేశపెట్టే బిల్లులో అయితే జీఎస్టీ ఉంది కదా! జీఎస్టీ 3% ఏస్తారు బంగారానికి. అది 1.25 నుంచి 1.5 వరకు అయితే తగ్గిద్ది. అంటే 3% నుంచి హాఫ్ అయినా తగ్గిస్తారు. అంటే 1.5 లేదా 1.25కి జీఎస్టీ ఉండిద్ది అనేది వస్తున్నాయి. ఆ న్యూస్ ఇంకా బయటికైతే మనకింకా కన్ఫర్మ్ కాలేదు. అది కన్ఫర్మ్ అయిన దాన్ని బట్టి బంగారం రేట్ ఎలా ఉంటుంది, అలాగే వెండి రేట్ ఎలా ఉంటుందనేది మనకొక క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఫైనల్‌గా రేపొద్దున్న ఈ వీడియోని మనం కంటిన్యూ చేసి రేపొద్దున మీకు చెప్తాను బంగారం రేట్‌లు తగ్గినాయా? తగ్గలేదా? తగ్గితే ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది? అవన్నీ గూడా మనం రేపటి వీడియోలో చూద్దాము. సో, చూస్తూనే ఉండండి ఫ్లిప్సైట్ తెలుగు. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ విషయాల కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి. అలాగే వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేసి ఒక కామెంట్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ కింగ్ సతీష్. ఉంటా మరి. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.